షరీఫ్ ఉస్మాన్ హదీ ఒక పోరాట పటిమ కలిగిన ప్రయాణం మరియు విషాదాంతం. బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరియు ఇటీవలి ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ హదీ మరణం తీవ్ర సంచలనం సృష్టించింది. జులై తిరుగుబాటు సమయంలో ప్రజలను చైతన్యపరచడంలో ఆయన ముందు వరుసలో నిలిచారు. ఇంకిలాబ్ మంచా అనే సంస్థకు కన్వీనర్గా ఉంటూ దేశంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఘటన నేపథ్యం: డిసెంబర్ 12వ తేదీన ఢాకాలో షరీఫ్ ఉస్మాన్ హదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను సింగపూర్కు తరలించడం జరిగింది. అక్కడ వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడటానికి శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు డిసెంబర్ 18న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాజకీయ దృక్పథం మరియు విమర్శలు: షరీఫ్ ఉస్మాన్ హదీ తన రాజకీయ అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేవారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అవామీ లీగ్ పార్టీని మరియు దాని అనుబంధ సంస్థల తీరును తీవ్రంగా మీరిచ్చే ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఎంతో శ్రమతో చేస్తున్న ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్. మీ మద్దతే నాకు హదీ మరణం తర్వాత చెలరేగిన అస్థిరత, బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు. షరీఫ్ ఉస్మాన్ హదీ మరణవార్త బంగ్లాదేశ్లో కార్చిచ్చులా వ్యాపించింది. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని మద్దతుదారులు మరియు సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావడంతో దేశంలో తీవ్ర అస్థిరత ఏర్పడింది. దేశవ్యాప్త నిరసనలు మరియు అల్లర్లు. హదీ మరణించినట్లు తెలిసిన వెంటనే ఢాకాతో పాటు దేశంలోని ప్రధాన నగరాలన్నీ నిరసనలతో అట్టుడికాయి. శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలు క్రమంగా హింసాత్మక అల్లర్లుగా మారాయి. వేలాది మంది ప్రజలు ప్రభుత్వానికి మరియు అవామీ లీగ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. మీడియా కార్యాలయాలపై దాడులు. నిరసనకారుల ఆగ్రహం మీడియా సంస్థల వైపు మళ్లింది. ఢాకాలోని ప్రముఖ పత్రిక ప్రోథమ్ అలో కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. భవనం లోపలికి చొరబడి ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులను తగులబెట్టారు. అలాగే మరొక ప్రముఖ మీడియా సంస్థ ది డైలీ స్టార్ కార్యాలయంపై కూడా దాడి చేసి అక్కడి ఆస్తులను ధ్వంసం చేశారు. సమాచారాన్ని సరిగ్గా చేరవేయడం లేదనే ఆరోపణలతో ఈ దాడులు జరిగినట్లు సమాచారం. పార్లమెంట్ కాంప్లెక్స్లోకి చొరబోటు. ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్న వేళ ఆందోళనకారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పార్లమెంట్ కాంప్లెక్స్లోకి కూడా ప్రవేశించారు. ఇది దేశ భద్రతా యంత్రాంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పరిస్థితిని అదుపు చేయడానికి మరియు మరింత నష్టం జరగకుండా చూడడానికి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. హదీ హత్య కేసు దర్యాప్తు. బయటపడ్డ రాజకీయ కుట్రకోణాలు. షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య బంగ్లాదేశ్లో సృష్టించిన ప్రకంపనల నేపథ్యంలో పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించడంలో కీలక పురోగతి సాధించిన పోలీసులు న్యాయస్థానంలో సమగ్రమైన ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 17 మందిపై ఛార్జ్షీట్ నమోదు. ఈ హత్యా కేసులో పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు మొత్తం 17 మందిని నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో ప్రత్యక్షంగా దాడికి పాల్పడిన వారితో పాటు వెనుక ఉండి నడిపించిన వారు కూడా ఉన్నారు. 2. రాజకీయ కక్ష మరియు షూటర్ నేపథ్యం. దర్యాప్తులో వెల్లడైన అత్యంత కీలకమైన అంశమేమిటంటే ఈ హత్య పూర్తిగా రాజకీయ కక్షతో జరిగిందని పోలీసులు నిర్ధారించారు. హదీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విమర్శలు భరించలేక ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. హదీపై బుల్లెట్ల వర్షం కురిపించిన ప్రధాన షూటర్ ఫైసల్ కరీం మసూద్ అని పోలీసులు గుర్తించారు. ఈ మసూద్కు నిషేధిత ఛత్రాలీగ్తో బలమైన సంబంధాలున్నాయని, ఆ సంస్థ అండతోనే ఈ నేరానికి ఒడిగట్టాడని దర్యాప్తులో తేలింది. 3. ప్రధాన సూత్రధారిగా మున్సిపల్ కౌన్సిలర్. ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారిని పోలీసులు ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ తైజుల్ ఇస్లాం చౌదరి బప్పీ ఈ పథకానికి నాయకత్వం వహించారని, ఆయన కనుసన్నల్లోనే ఈ హత్యకు సంబంధించిన ప్రణాళికలు రూపొందాయని సాక్ష్యాధారాలతో సహా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి:
ఈ ఛార్జ్షీట్ దాఖలు కావడంతో నిందితులకు కఠిన శిక్ష పడాలని హదీ మద్దతుదారులు మరియు మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోర్టు విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. హిందూ మైనారిటీలపై దాడుల పరంపర ఒక ఆవేదనాకర చిత్రం. బంగ్లాదేశ్లో షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యానంతరం తలెత్తిన పరిస్థితులు సామాన్య ప్రజలనే కాకుండా ముఖ్యంగా మైనారిటీ వర్గాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు హిందూ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. 1. పెరిగిన దాడుల తీవ్రత. హదీ హత్య జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా హిందువులపై దాడులు ఒక్కసారిగా పెరిగాయి. వారి ఇళ్లు, వ్యాపార సంస్థలు మరియు ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మత సామరస్యానికి పెను సవాలుగా మారాయి. 2. డిసెంబర్ 2025 ఒక రక్తపాత మాసం. గత నెల అంటే డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్లో మతపరమైన హింస పరాకాష్ఠకు చేరుకుంది. కేవలం ఆ ఒక్క నెలలోనే సుమారు 51 మతపరమైన హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. ఈ దాడుల్లో కనీసం 10 మంది మైనారిటీలు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ గణాంకాలు అక్కడ నెలకొన్న అభద్రతాభావానికి అద్దం పడుతున్నాయి. 3. భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆందోళన. బంగ్లాదేశ్లో మైనారిటీల రక్షణపై భారతదేశం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మైనారిటీలపై 2900కు పైగా దాడులు జరిగాయి. అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని మరియు మైనారిటీల భద్రతను నిర్ధారించాలని భారత్ కోరుతోంది. సారాంశం: రాజకీయ పరిణామాలు ఏవైనప్పటికీ అపరాధం లేని సామాన్య హిందూ వర్గాలు హింసకు గురికావడం మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతోంది. ఈ దాడుల నియంత్రణకు పటిష్టమైన చర్యలు అవసరం. జనవరి 5 హింసతో వణికిన బంగ్లాదేశ్, రాణా ప్రతాప్ బైరాగి మరియు మణి చక్రవర్తి హత్యలు. బంగ్లాదేశ్లో అస్థిరత మరియు మైనారిటీలపై దాడులు కొనసాగుతున్న వేళ జనవరి 5వ తేదీ మరో 2 వ్యక్తుల ప్రాణాలను బలి తీసుకున్న చీకటి రోజుగా నిలిచిపోయింది. ఒక పత్రికా సంపాదకుడు మరియు ఒక సామాన్య వ్యాపారి ఈ హింసకు బలయ్యారు. 1. పత్రికా సంపాదకుడు రాణా ప్రతాప్ బైరాగి హత్య. జనవరి 5వ తేదీన జెస్సోర్ ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రముఖ పత్రికా సంపాదకుడైన రాణా ప్రతాప్ బైరాగిని గుర్తు తెలియని దుండగలు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనపై పక్కా ప్రణాళికతో కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. అన్యాయాలపై గళం విప్పే పాత్రికేయులను లక్ష్యంగా చేసుకోవడం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి నిదర్శనం. 2. మణి చక్రవర్తిపై ఘాతుకం. అదే రోజు రాత్రి నర్సింగిడి జిల్లాలో మరొక విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక సాధారణ కిరాణా దుకాణం యజమాని అయిన మణి చక్రవర్తి తన ఇంటి ముందే దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనపై పదునైన ఆయుధాలతో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. మైనారిటీ వర్గానికి చెందిన ఒక సామాన్య వ్యాపారిని ఇలా లక్ష్యంగా చేసుకోవడం స్థానిక హిందూ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. 3. మృత్యులోయ. మణి చక్రవర్తి ముందస్తు ఆవేదన. ఈ హత్యలో అత్యంత విషాదకరమైన మరియు కలిచివేసే అంశమేమిటంటే మణి చక్రవర్తి తన మరణాన్ని ముందే ఊహించినట్లుగా ప్రవర్తించడం. ఫేస్బుక్ పోస్ట్. తాను చనిపోవడానికి కొన్ని రోజుల ముందే ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తన జన్మస్థలం ఇప్పుడు మృత్యులోయ, వ్యాలీ ఆఫ్ డెత్గా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తం చేసిన భయం నిజమై చివరకు అదే నేలపై ఆయన ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితుల తీవ్రతను తెలియచేస్తోంది. ఖోకన్ మరియు దీపు చంద్రదాస్ హత్యలు మానవత్వాన్ని మంటగలిపిన ఘటనలు. బంగ్లాదేశ్లో చెలరేగిన హింసాత్మక జ్వాలలు 2 సామాన్యులను అత్యంత కిరాతకంగా బలి తీసుకున్నాయి. మతం పేరుతో మరియు మతోన్మాదంతో జరిగిన ఈ దాడులు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. 1. ఖోకన్ చంద్రదాస్ సజీవ దహనానికి ప్రయత్నం మరియు మృతి. డిసెంబర్ 31వ తేదీన ఖోకన్ చంద్రదాస్ను లక్ష్యంగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారు. దుండగులు ఆయనను తీవ్రంగా కొట్టి శారీరకంగా హింసించడమే కాకుండా అత్యంత క్రూరంగా ఆయనపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఒళ్లంతా కాలిపోయిన స్థితిలో ఉన్న ఖోకన్ చంద్రదాస్ను ఆసుపత్రికి తరలించగా మృత్యువుతో పోరాడుతూ జనవరి 3న ఆయన కన్ను మూశారు. కొత్త ఏడాది వేడుకల సమయంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. 2. దీపు చంద్రదాస్
నిరాధార ఆరోపణలు, మూకదాడి. డిసెంబర్ 18వ తేదీన ఒక సామాన్య కార్మికుడైన దీపు చంద్రదాస్ను లక్ష్యంగా చేసుకుని మరో దారుణం జరిగింది. ఆయనపై మతదూషణ చేశారనే ఆరోపణలను మోపి ఒక ఉన్మాద సమూహం ఆయనపై దాడి చేసింది. ఆ గుంపు ఆయనను కొట్టి చంపడమే కాకుండా తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఆయన మృతదేహాన్ని కాల్చివేసింది. 3. వెలుగులోకి వచ్చిన వాస్తవం. దీపు చంద్రదాస్ మరణం తర్వాత జరిగిన విచారణలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నిరాధారమైన ఆరోపణలు. దీపు చంద్రదాస్పై వచ్చిన మతదూషణ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, కేవలం ఆయనను లక్ష్యంగా చేసుకోవడానికే ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని సృష్టించారని తర్వాత స్పష్టమైంది. మానవత్వాన్ని శంకించే దాడులు, అత్యాచారాలు మరియు జిజియా పన్ను డిమాండ్లు. బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. కేవలం హత్యలే కాకుండా మహిళలపై అమానుష దాడులు మరియు మధ్యయుగాల నాటి మతపరమైన పన్నుల విధింపు వంటి ఘటనలు వెలుగులోకి రావడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపుతోంది. 1. ఝినైదా జిల్లాలో అమానుషం. జనవరి 4వ తేదీన ఝినైదా జిల్లాలో ఒక హిందూ వితంతువుపై జరిగిన దాడి సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. 2 వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దారుణం అక్కడితో ఆగకుండా ఆమెను ఒక చెట్టుకు కట్టేసి ఆమె జుట్టును కత్తిరించి తీవ్రంగా అవమానించారు. ఇది కేవలం శారీరక దాడి మాత్రమే కాదు, ఒక మహిళా గౌరవంపై జరిగిన దారుణమైన దాడి. 2. జిజియా పన్ను పేరుతో వసూళ్లు. కొన్ని ప్రాంతాల్లో మతపరమైన వేధింపులు కొత్త రూపు దాల్చాయి. మధ్యయుగ కాలంలో అమలులో ఉన్న జిజియా, ముస్లిమేతరులపై విధించే పన్ను తరహాలు ఇప్పుడు హిందువుల నుండి రక్షణ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ పరిస్థితులపై భారత ప్రభుత్వ స్పందన. గట్టి హెచ్చరిక మరియు ఆందోళన. నిరంతర విరోధ వైఖరిపై ఆందోళన. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎంఈఏ బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలు మరియు ఇతర వర్గాలపై జరుగుతున్న దాడులపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ మైనారిటీల పట్ల కనిపిస్తున్న నిరంతర విరోధ వైఖరి, సస్టైన్డ్ హాస్టైల్ యాటిట్యూడ్ ఆందోళనకరమని, ఇది సామాన్య ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందని పేర్కొంది. నేరస్తులకు వత్తాసు పలికే ప్రయత్న. బంగ్లాదేశ్ ప్రభుత్వ యంత్రాంగం లేదా స్థానిక పోలీసులు ఈ దాడులను కేవలం వ్యక్తిగత తగాదాలుగా లేదా భూవివాదాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇటువంటి ఘటనలను సాధారణ రాజకీయ వివాదాలుగా కొట్టిపారేయడం వల్ల అసలైన నేరస్తులకు అది ఒక రకమైన ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లే అవుతుందని హెచ్చరించింది. నేరాన్ని తక్కువ చేసి చూపడం వల్ల హింస మరింత పెరిగే అవకాశముందని అభిప్రాయపడింది. ఢాకా ప్రభుత్వానికి సూచన. భారత ప్రభుత్వం ఢాకాలోని అధికారులకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది. బాధ్యులైన నేరస్తులను త్వరగా గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మైనారిటీలకు రక్షణ కల్పించడం మరియు దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేసింది. రాజకీయ విమర్శలు మరియు భిన్న వాదనలు. మైనారిటీల రక్షణపై రగులుతున్న వివాదం. బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. ఒకవైపు బాధితుల కుటుంబాలు మరియు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే, మరోవైపు ప్రభుత్వం ఆ వార్తలను ఖండిస్తోంది. 1. ప్రభుత్వ వైఫల్యంపై హదీ కుటుంబం మరియు షేక్ హసీనా ధ్వజం. షరీఫ్ ఉస్మాన్ హదీ కుటుంబ సభ్యులు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో శాంతి భద్రతలను కాపాడటంలో మరియు ముఖ్యంగా మైనారిటీల ప్రాణాలను రక్షించడంలో పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం వల్లే దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. 2. మధ్యంతర ప్రభుత్వ కౌంటర్. మీడియాపై ఆరోపణలు. ఈ విమర్శలపై మధ్యంతర ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. బంగ్లాదేశ్లో పరిస్థితి అంత దారుణంగా లేదని వారు వాదిస్తున్నారు. ముఖ్యంగా భారత మీడియా ఈ దాడులను కావాలనే అతిశయోక్తి చేస్తోంది. బంగ్లాదేశ్ పాకిస్తాన్ రక్షణ సంబంధాల మార్పు ఒక వ్యూహాత్మక మలుపు. బంగ్లాదేశ్ ఏర్పడిన నాటి నుండి పాకిస్తాన్తో ఉన్న సంబంధాలు చారిత్రక కారణాల వల్ల ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉండేవి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు అనూహ్యంగా బలపడుతున్నాయి. ఇది దక్షిణాసియాలో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది. 1.
JF-17 థండర్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఆసక్తి. బంగ్లాదేశ్ తన వాయుసేనను ఆధునీకరించే క్రమంలో భాగంగా పాకిస్తాన్ నుండి JF-17 థండర్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్ మరియు చైనాల ఉమ్మడి తయారీ. ఇప్పటివరకు రక్షణ అవసరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడ్డ బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడం ఒక పెద్ద మార్పుగా పరిగణించబడుతోంది. 2. చారిత్రాత్మక సైనిక పర్యటన. బంగ్లాదేశ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహ్మూద్ ఖాన్ పాకిస్తాన్ పర్యటన అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చనీయమైంది. 1971 విముక్తి యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన అత్యంత కీలకమైన మరియు భారీ స్థాయి రక్షణ సహకారంగా దీనిని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటన